న్యూస్ ఏపీలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 హామీల విజయోత్సవ సభ ఇవాళ అనంతపురంలో జరగనుంది. సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో నిర్వహిస్తున్న ఈ సభకు కూటమిలోని 3 పార్టీల నాయకులు, మంత్రులు సహా ఇతర నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరు కానున్నారు. భారీ బహిరంగ సభతో రాయలసీమలో సత్తా చాటాలని కూటమి పార్టీలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే మంత్రి నారా లోకేష్ సభకు రావడం లేదు. నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారిని వెనక్కు తీసుకొచ్చే అంశంపై సచివాలయంలో ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేశారు. నేపాల్ పరిస్థితిపై అధికారులతో మంత్రి లోకేష్ సమీక్షించనున్నారు. ఈ నేపథ్యంలో అనంతపురం సభకు లోకేష్ దూరంగా ఉండనున్నారు. అటు సభకు 50 ఎకరాల విస్తీర్ణంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. 44 ప్రాంతాల్లో పార్కింగ్ ప్రదేశాలు, భద్రతను కూడా ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఇక సభకు సంబంధించిన పూర్తి సమాచారం అనంతపురం నుంచి మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, అన్ని దారులు అనంతపురం వైపు చూస్తున్నాయి. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలల కాలంలో చేపట్టిన సూపర్ 6 సంక్షేమ పథకాలతో పాటు చేపట్టబోయే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో భాగంగా అనంతపురం వేదికగా చేసుకుని సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో కూడా సూపర్ 6 కార్యక్రమానికి సంబంధించిన బహిరంగ సభను ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం బహిరంగ సభ వేదిక వద్ద ఉన్నాం. చూడొచ్చు, ఇక్కడ పెద్ద ఎత్తున సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమాలకు సంబంధించి ఏదైతే కుటుంబ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు సంబంధించిన పెద్ద హోర్డింగ్స్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు చేశారు. దాదాపు 3 నుంచి 4 లక్షల మంది ఇక్కడికి బహిరంగ సభకు వస్తుండడంతో కూడా పెద్ద ఎత్తున ఇందుకు సంబంధించిన పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా చేశారు. ఇందుకు సంబంధించి గ్రామాల్లో నుంచి పల్లె పట్టణం అని లేకున్నట్టు అనంతపురం జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్నారు. ప్రత్యేకంగా దాదాపు 3500 బస్సులను కూడా ఏర్పాటు చేశారు. ప్రైవేట్ వాహనాలను కూడా ఏర్పాటు చేయడంతో పెద్ద ఎత్తున అనంతపురం చుట్టుపక్కల నుంచి కూడా ఇక్కడ తరలి వస్తుండడంతో ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లను కూడా చేశారు. దీనిపైన మాట్లాడేందుకు ప్రస్తుతం మంత్రి నారాయణ గారు మన దగ్గర ఉన్నారు. నారాయణ గారు, ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు మనం చూస్తుంటే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. దాదాపు 3 నుంచి 4 లక్షల మంది ఈ బహిరంగ సభకు హాజరవుతున్నట్లు అంచనా ఉంది. మరింతగా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ సూపర్ 6 సూపర్ హిట్ అనే కార్యక్రమాన్ని ఈరోజు అనంతపురం లక్ష్యంలో ఏర్పాటు చేశామండి. అటు జనసేన, బీజేపీ, తెలుగుదేశం 3 పార్టీల కూటమి యాక్చువల్గా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దీన్ని దాదాపు 5 లక్షల పైగా యాక్చువల్గా ప్రజలు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే నేను కూడా అనేక గ్రామాలు తిరిగాను. ప్రజల యొక్క స్పందన అనూహ్యంగా ఉంది. ఎందుకంటే ఎవరు కూడా ఈ 15 నెలల్లో ఈ ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఎక్స్పెక్ట్ చేయాల. ఎందుకంటే గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసిపోయింది, 10 లక్షల కోట్ల పైగా అప్పు చేసిపోయింది. వాళ్ళు కానీ అందరూ ఎక్స్పెక్ట్ చేసింది అంటే ఆ అప్పులు తీర్చడానికే ఈ ప్రభుత్వానికి సరిపోతుంది అనుకున్నారు. కానీ మా ముఖ్యమంత్రి గారు కొన్న అపార అనుమతితో ఈరోజు అటు కేంద్ర ప్రభుత్వంతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రజలకు ఏదైతే మాట ఇచ్చారో, ఎలక్షన్స్కి ముందు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో వాటిని 1 by 1 తీర్చుకుంటూ దాదాపు మెజారిటీ కంప్లీట్ చేయడం జరిగింది. అందుకనే ఆ విషయాన్ని యాక్చువల్గా ప్రజలకు మరొకసారి కూటమి కలిసి ఒకసారి వివరించాలని 3 పార్టీలు కలిసి ఒకేసారి చెప్పాలనే ఉద్దేశంతో అనంతపురంలో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు, అటు పార్కింగ్ కానీ యాక్చువల్గా లేదా వాటర్ ప్రాబ్లమ్స్ కానీ ఏమీ లేకుండా టాయిలెట్స్ కానీ అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేశారు. నెక్స్ట్ సభ జరగటమే ముందుండేది. ఈ సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమం ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. దీనిపైన కూడా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఏ విధంగా చూస్తారు? అంటే వాళ్ళైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎందుకంటే ఖజానా ఖాళీ చేసిపోయారు, 10 లక్షల కోట్లు అప్పు తెచ్చాలనుకున్నారు. కానీ ప్రభుత్వం రాగానే 3000 పెన్షన్ 4000 చేసింది, వికలాంగులకు 6000 చేసింది, బెడ్ మీద ఉండే పేషెంట్స్ అటెండ్ సపోర్ట్ ఉంటే 15,000, కిడ్నీ పేషెంట్స్ లాంటి వాళ్ళకి 10,000. ఇవన్నీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల. అంతేకాదు 3 నెలల అరియర్స్ ఇస్తానని ముఖ్యమంత్రి గారు ఫస్ట్ మంత్ 7,000 ఇచ్చేశారు. అసలు దాన్ని వాళ్ళు ఊహించలేదు, ఎవరు ఊహించలేదు. అంతేకాకుండా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అని చెప్పారు, మాట తప్పకుండా అది ఇంప్లిమెంట్ చేశారు. మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు, మాట తప్పకుండా చేశారు. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తానని మాట చెప్పి 10,000 కోట్ల రూపాయలు ఒకే రోజు 67 లక్షల మంది విద్యార్థులకు వేశారు. అదైతే అసలు ఎవరు ఊహించలా.
ఎందుకంటే గత ప్రభుత్వం ఏంటంటే మేము ఒక విద్యార్థికి ఇవ్వడానికే మాకు వీలు కాలేదు, కానీ వీళ్ళు ఎలా ఇస్తారనుకుంటే ఈరోజు మా విద్యాశాఖ మంత్రి వినాయకుడు ఒకే ఒక రోజు 10,000 కోట్ల రూపాయలు 67 లక్షలు, అసలు వాళ్ళకైతే మింగుడు పట్టం అది. అంతేకాకుండా రైతు సోదరులు తీసుకుంటే రైతు సోదరులకు 20,000 ఇస్తామని చెప్పాం. కేంద్ర ప్రభుత్వం 6,000, రాష్ట్ర ప్రభుత్వం 14,000. మాట తప్పకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 7,000 వేసేసింది. అసలు అదైతే వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకనే ఈరోజు యూరియాని అదని ఇదని ఏదేదో మాట్లాడుతున్నారు. ఎక్కడ యూరియా కొరత లేదు. ముఖ్యమంత్రి గారు దాని మీద స్పెషల్ ఫోకస్ చేశారు. యువనాయకుడు లోకేష్ కూడా కేంద్రంతో మాట్లాడుతున్నారు. వాళ్ళకి దిక్కు దోచక ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలీదు. ఇదే విధంగా ఉంటే ప్రజలే 2029 మళ్ళా బుద్ధి చెప్పి ఆ 11 సీట్లు కూడా తీసేస్తారు. కూటమి ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో సూపర్ 6 కార్యక్రమాలు ఏవైతే చెప్పారో వాటన్నింటిని చెప్పిన విధంగానే ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా అమలు చేశాము. అందులో దీంతో వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదే తరహాలో విమర్శలు చేసినట్లయితే 2029లో ఏదైతే 11 సీట్లు వచ్చే అవకాశం కూడా లేదన్న అభిప్రాయాన్ని మంత్రి నారాయణ వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదే సందర్భంలో దాదాపు 3 నుంచి 4 లక్షల మంది ఈ బహిరంగ సభకు ఏదైతే సూపర్ 6 సూపర్ 8 బహిరంగ సభకు హాజరవుతున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రతి గ్రామం నుంచి కూడా పల్లె పట్టణం అని లేకుండా ప్రతి చోట నుంచి కూడా దాదాపు 3,500 బస్సులను కూడా ఏర్పాటు చేశారు. ప్రైవేట్ వాహనాలను కూడా ఏర్పాటు చేయడంతో దాదాపు 3 నుంచి 4 లక్షల మంది ఇక్కడికి హాజరైన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు కూడా చేశారు. ఇదే సందర్భంలో ఎక్కడైతే కూడా వాహనాల హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి సమీపంలోనే ఈ బహిరంగ సభ వేదిక ఉండడంతో ఎక్కడా కూడా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా ప్రత్యేకంగా ట్రాఫిక్ ను కూడా మళ్లించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్లే వాహనాలకు ఇతర మార్గాలు కూడా సూచించారు. ఎక్కడా కూడా వాహనాల రాకపోకలకు సంబంధించి కానీ ఇతర ప్రయాణికులు కానీ ఏ ఒక్కరు కూడా ఇబ్బందికి పడకుండా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం సూపర్ 8 మరికొద్ది గంటల్లోనే సూపర్ 6 సూపర్ 8 బహిరంగ సభ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. థాంక్యూ సురేష్.